ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం సందర్భానుసారంగా. ముందుగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అంటే దానికి సంబంధించిన సిద్ధపాటు తప్పకుండా ఉంటుంది. అంతేనా? ఒక ఫంక్షన్ చేయాలనుకోండి, ఇంటి దగ్గరైనా గ్రౌండ్లోనైనా ఫంక్షన్ హాల్ అయినా ఏదో ఒకటి స్థలాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని చక్కగా డెకరేషన్ చేసి అందంగా అలంకరించిన తర్వాత ఆ కార్యక్రమానికి ముఖ్యం అనుకున్న వ్యక్తుల్ని అక్కడికి మనం ఆహ్వానిస్తాం. అది సహజంగా జరిగేది. అలాగే ఈ లోకంలోనికి మనము రావాలి అనుకున్నప్పుడు, లేక మనలను పంపాలి అని దేవుడు అనుకున్నప్పుడు కూడా ఈ భూమిని లేక ఈ ప్రకృతిని అందంగా అలంకరించి మన కొరకు సిద్ధపరిచిన తరువాతే మనల్ని పంపించారని, లేక మనల్ని ప్రవేశపెట్టారు. దానిలో ఎంత అందంగా అలంకరించారు అంటే ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా వచ్చేవాళ్ళు ఎక్కడుంటారు అనడానికి వీలు లేని భూమిని ఇచ్చారు. అవునా? ఈ సంవత్సరం జరిగింది, లేతే ఈ శతాబ్దం జరిగింది, లేతే ఇట్లా ఒక 100 సంవత్సరాలు గడిచింది, అమ్మో ఇంత జనాభా వచ్చింది, వీళ్ళంతా ఎక్కడుంటారు అనడానికి ఏం లేదు. ఏమన్నా చెట్లు వేస్ట్గా ఉన్న భూభాగం అంతా చక్క సదును చేసేస్తున్నారు, దాన్ని నివాసయోగ్యంగా మలుచుకుంటున్నాం మనం. అంటే ఈ భూమి లయమైపోయే వరకు ఎన్ని తరాల వారు వచ్చినా అందరికీ అవసరమైనంత భూమిని మొదటి మనిషి ఆదాము గారిని పంపించినప్పుడే దేవుడు సిద్ధపరిచేశారు. ఇంకొక భూమేనా అంటే ఈ భూమి మీదే నీటిని పెట్టారు, ఈ భూమి మీదే పర్వతాలను పెట్టారు, ఈ భూమి మీదే సెలయేర్లను పెట్టారు, ఈ భూమి మీదే పక్షులను, జంతువులను, ప్రాకు పురుగులను అన్నీ. అలానే అన్నీ ఒకే రకమైన పక్షులు అంటానికి ఏమైనా ఉందా? అన్నీ ఒకే రకమైన మొక్కలు, అన్నీ ఒకే రకమైన కూరగాయలు, అన్నీ ఒకే రకమైన పళ్ళు అనడానికి వీలుందంటే లేనే లేదు. దగ్గరగా అనిపిస్తాయేమో కానీ ఏదో కొంచెం తేడా. ఫర్ ఎగ్జాంపుల్, సీతాఫలం ఉంది, రామఫలం కూడా ఉంది. చాలా దగ్గరగా అనిపిస్తాయి అవి, కానీ ఒకటి కాదు. ఒకేలా అనిపిస్తాయి కానీ ఒకటి కాదు. పేర్లు వేరు, టేస్ట్లు వేరు, అలా అనమాట. అంటే ఇది అవును, ఇది కాదు, ఇది ఉంది, ఇది లేదు అనకుండా ఎన్ని రంగులో, అన్ని రంగులలో, అన్ని రుచులలో, అన్ని ఆకారాలలో చక్కగా అమర్చిన తర్వాతే ఆదాం గారిని పంపించారు అనుభవించమని. ఇలా మనం చూసినప్పుడు దేవుడు ఏ పని చేయాలి అనుకున్నా ఒక ప్రణాళిక ప్రకారమే చేశాడు. అది మనకు అర్థం కాకపోవచ్చు. ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత లేకపోతే ఆయా తరాలలో వచ్చిన వారికి అర్థమైనప్పుడు అమ్మో దేవుడు ఎంత గొప్ప ప్లాన్ చేశారా అని మనం ఆశ్చర్యపోవడమే తప్ప ముందే ఊహించడం అయితే మన వల్ల కాదు. అందుకే చెప్పారు ఆయనే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, లేక మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. అసలు నాలా మీరు ఆలోచించలేరు. నిజమే, మనం అన్నీ అయిపోయింది, అందరిలో మనమే బాగా ఆలోచిస్తాం అనుకుంటామేమో, కానీ దేవుని ఆలోచన దగ్గర కనుక మనం వస్తే మనం ఎక్కడో అడుగునుంటాం. అంత అద్భుతంగా ఉంటుంది ఆయన ప్రణాళిక కదా. మనం ఎలా ఏది తీసుకున్నా సరే. అలాగే మరి మొదటి మనిషి అయిన ఆదాము గారు పాపం చేసినప్పుడు లోకములోనికి పాపము ద్వారా మరణము వచ్చేసాయి. ఎప్పుడైతే మరణము అంటే రెండవ మరణము అనేది లోకములోనికి ప్రవేశించిందో ఆ మరణపు ముళ్ళు విరవడానికి కడపటి ఆదాము గారు రావాలి. ఈ కడపటి ఆదాము గారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అని మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చేసారు, 2000 సంవత్సరాల క్రితం వచ్చేసారని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు ఆయన రాక వెనుక దేవుని ప్రణాళికను మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ స్కూలే ఉంది, ఈరోజు క్లాస్ జరగాలి, దీన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసి చైర్స్ వేసి బెంచెస్ వేసి అన్నీ నీట్గా చేయాలి. ఈ పని చేసే ప్రక్రియలో అవసరమైన కొన్ని తెచ్చుకుంటాం, అవసరం లేనివి కొన్ని తీసేస్తాం. అవునా కదా? ఏదైనా కాలు ఇరిగింది అనుకోండి, ఆ ఇరిగిపోయిందని అలా పెడతామా కుర్చీని? ఏం చేస్తాం? కుర్చీ తీసి పక్కన పడేస్తాం. మరి ఆ ఖాళీ పూర్తవ్వాలి కదా, ఇంకో చైర్ వేయడమో, లేదు అనుకుంటే దాని పక్కన కూడా తీసేసి
ఆ ప్లేస్ని ఖాళీ గుంచి నెక్స్ట్ వీక్ దాన్ని భర్తీ చేయడమో చేస్తాం కదా. అంటే ఏంటి, మనం అనుకున్న విధానంలో ఒక ఆకారం రావాలి అంటే, లేక ఒక పని జరగాలి అంటే, ఆ పనిలో బాగు చేసేటప్పుడు కానీ, పనిని చక్కగా అందంగా చేయడానికి కానీ అవసరమైనది తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, అవసరం లేనిది తీసేయడం కూడా అంతే ముఖ్యం. అవి చాలా ప్లానెడ్గా చేశారు దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించే విషయంలో. ఏంటది అంటే మనకి చిన్నగా అనిపిస్తుంది, మనకేమో చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అలాంటి సందర్భాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు ఆలోచించాలి ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేది. దేవుడు ఏదేను తోటలో ఉండగానే ఆదాము హవ్వగారులతో చెప్పిన మాట ఏమనంటే, మీరు నా మాటను మీరి పాపం చేశారు కాబట్టి పాపమును తీయడానికి ఒక వ్యక్తి వస్తాడు, కన్య గర్భాన వస్తారు అని చెప్పారు. ఆ పాపమును తీయడానికి వచ్చే వ్యక్తిని ఎలా పంపించాలి, ఎవరి ద్వారా పంపించాలి, ఆ వ్యక్తులు ఎవరై ఉండాలి, అది ఏ కాలమై ఉండాలి, ఇవన్నీ దేవుడు చాలా పక్కా ప్రణాళికతో పంపించారు. ఆ తరం రావాలి, ఆ వ్యక్తులే రావాలి, అలాగే జరగాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు రాజెవరు? హేరోదు గారు. ఆయన పీరియడ్లోనే రావాలి యేసుక్రీస్తు వారు. అంతకుముందు రాజులు లేరా? మరి అప్పుడు వచ్చేయచ్చుగా? లేదు. కాలము పరిపూర్ణము కావాలి. కాలము పరిపూర్ణం అవ్వడం అంటే దేవుని మనస్సులో ఉన్న ఆలోచన నెరవేరాలి, అది అన్ని యాంగిల్స్లో. ఉదాహరణకు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు వస్తారు అని చెప్పడానికి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి ప్రవచనము యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరి తీరాల్సిందే, అది రాక విషయమైనా మరణ విషయమైనా. ఏం చెప్పారు ఆయన పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి రాకను గురించి అంటే ప్రాముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆ కన్యక రావాలి. ఈ ప్రవచనం చెప్పి ఆ కన్యక రావడానికి మధ్య చాలా గ్యాప్ ఉన్నా అప్పటి వరకు దేవుడు దాన్ని ఆపి దాచి ఉంచారనమాట. 2 మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రవచనం ఇచ్చారు. దేని గురించి? అది ఊరిని గురించి, అంతేనా? యెషయా గ్రంథం 7:14లోనేమో కనే తల్లిని గురించి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఏమో పుట్టే ఊరిని గురించి. అవునా? అంటే ప్లేస్ గురించి జాగ్రత్త తీసుకున్నారు, కాలాన్ని గురించి జాగ్రత్త తీసుకున్నారు, ఆ టైంలో ఉండే రాజును గురించి జాగ్రత్త తీసుకున్నారు, రాజును దర్శించడానికి వచ్చే జ్ఞానుల గురించి, ఆ జ్ఞానులే రావాలి, ఆ కాపరులే వెళ్ళాలి, ఆ చోటుకే వెళ్ళాలి, ఆ టైంకే వెళ్ళాలి. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే ఇవన్నీ ఒకప్పుడు పరలోకపు తండ్రి మదిలో ఉన్న ఆలోచనలు. ఇందులో భాగంగానే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావడానికి దేవుడు అనుకున్న కాలంలో ఆయన అనుకున్న ఆలోచనలు ఒక అద్భుతమైన ఆలోచన ఏంటి అంటే, ఒక రాణి వెళ్ళాలి, ఒక రాణి రావాలి. ఏవైనా పెద్ద పనుందా అక్కడ అంటే ఏం లేదు, ఏం పెద్దగా ఏం లేదు. కానీ ఆ చక్రం లేక ఆ ప్రయాణం మిస్ అవ్వకూడదు. పెద్ద పెద్ద పాత్రలు కాకపోవచ్చు కానీ అది మాత్రం అక్కడ ఖచ్చితంగా నెరవేరవలసిందే. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన రాణి గురించి కాదు కానీ నిష్క్రమించిన రాణి గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎవరామె? వస్తీ కదా. ఈమె పాత్ర ఉందా యేసుక్రీస్తు వారి రాకలు అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా ఉంది. ఎలా ఉంది, ఎందుకుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రంలో నుంచే రావాలి. యాకోబు గారు ప్రారంభంలోనే తన కుమారులను దీవించేటప్పుడే యూదా గారిని దీవించారు. రాజదండము, యూదారాజు వస్తాడు నీలో నుంచి అని యూదా గారిని ఆశీర్వదించారు, లేక దీవించారు యాకోబు గారు. ఇప్పుడు ఆ నెరవేర్పు జరగాలి. యూదా గోత్రంలో నుండి యేసుక్రీస్తు వారు రావాలి కాబట్టి యూదా గోత్రం అనేది నిలవాలి. యూదా గోత్రం నిలవాలి అంటే ఖచ్చితంగా ఒక రాణి యూదాలో నుండి వచ్చి రాణిగా చలామణి అవ్వాలి. కేవలం యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో నుంచి రావడం కోసం
ఎస్తేరు గారిని ఎంపిక చేసుకుంటే ఎస్తేరు గారు రాణి అవ్వాలి అంటే వస్తీ గారు వెళ్ళిపోవాల్సిందే. అంతేనా? ఖచ్చితంగా అది జరగాలి. ఎందుకు జరగాలి? ఏంటామె చేసినంత పెద్ద తప్పేంటి, నేరం ఏంటి అని మనం ఆలోచన చేస్తే నేరం ఉందా లేదా మనకు అనవసరం. ఆమె చేసిన తప్ప ఒప్ప తర్వాత సంగతి. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యూదా గోత్రములో నుండి ప్రపంచ మానవాళిని విమోచించే రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు అలాని ఎస్తేరు గారి గర్భంలో నుంచి ఏమైనా వచ్చారా? ఏమైనా వచ్చారా? రాలేదు. కానీ మనం ఆలోచిస్తే ఎస్తేరు గ్రంథానికి యేసుక్రీస్తు వారి రాకకు మధ్య సుమారు ఒక 500 సంవత్సరాల కాలం ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. 500 సంవత్సరాల క్రితము ఎస్తేరు అనబడే ఆమె కేవలం కొద్ది రోజులే రాని. పోనీ ఆవిడేమైనా యేసుక్రీస్తు పుట్టే వరకు ఏమైనా ఉంటారా? పోనీ యేసుక్రీస్తు వారు ఏమైనా ఆమె గర్భంలో నుంచి వస్తారా? ఏం కాదు. కానీ ఆమె ఉండాలంతే. ఆమె ఉండాలంతే. ఆమె ఉండాలి అంటే ఈమె వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన ఆమె జీవితాన్ని గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఎస్తేరు గురించి అంటే చాలా విషయాలు నేర్చుకుంటాం కదా ఎప్పుడు మనం కదా. ఎస్తేరు అంటే అర్థం ఏంటి? నక్షత్రం. మనం దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుతాం కదా, ఎందరూ అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారందరూ ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు కదా. మరి అనేకులను దేవుని వైపు త్రిప్పిన అసలైన నక్షత్రం ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి అంటే నక్షత్రం అని అర్థంతో కూడిన ఎస్తేరు గారు రాణి అవ్వాలి. అనేకులను దేవుని వైపు త్రిప్పే నిజమైన నక్షత్రమైన యేసుక్రీస్తు అనే రాజు భూమి మీదకి రావాలి అంటే, మరలా చెప్తున్నా, అనేకులను దేవుని వైపు త్రిప్పే నిజమైన నక్షత్రమైన రాజైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి అంటే నక్షత్రము అనే అర్థంతో కూడిన ఎస్తేరు గారు రాణి అవ్వాలి. ఇది ఆయన ప్రణాళిక. ఆమె రాణి అవ్వాలి అంటే రాజుకు ఆలోచన రావాలి, రాణి దానికి ఒప్పుకోకూడదు, ఫలితంగా నలుగురు సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి, సలహా నెరవేరాలి. ఇంత తతంగం జరిగితే కానీ ఎస్తేరు గారు రారు, యూదా జాతి కాపాడబడదు, యూదులలో నుండి యేసుక్రీస్తు వారు రారు. అవును కదండి. మనం ఒక పెళ్లి చేస్తున్నాం అనుకోండి, ఎన్ని రోజుల ముందు మొదలు పెడతాం కార్యక్రమాలు? తక్కువలో తక్కువ వేసుకున్న, కనీసం బాగా తక్కువ వేసుకుని సింపుల్గా చేసే పెళ్ళైనా కనీసం నెల కావాలి. ముందు ఒక రోజు వెళ్తాం షాపింగ్కి, ముఖ్యమైన కొనుక్కొని వస్తాం. మళ్ళీ రెండో రోజులు మళ్ళీ గుర్తొస్తుంది ఏమని, దానికి సంబంధించిన ఇంకేదో లంగాలు కుట్టించలేదో, ఫాల్ వేయలేదో, జిగ్జాగులు చేపించలేదు అని మొదలు పెడతాం. మళ్ళీ ఇంకో రోజు కేటాయించుకుంటాం. ఇప్పుడు పెళ్లి కూతురు పని అవుతుంది, పెళ్లి కొడుక్కి, వాళ్ళకి కూడా అయిపోయింది, బంధువులకి, ఇంట్లో మిగిలిన వాళ్ళకి అనుకుని అట్లా చేసి ఇట్లా చేసి ఒక 10-15 రోజులు ఆ పనే సరిపోద్ది మనకి. ఎలా? చాలా సింపుల్గా పెళ్ళి అనుకుంటే. మరి అంగరంగ వైభవమైన పెళ్ళైతే చెప్పండి, ఎంతున్నా అలంకరించడానికే చాలా టైం పడుతుంది కదా, అవునా కదా? ఖచ్చితంగా పడుతుంది. మరి యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? కేవలం యూదా జాతిని రక్షించడానికి వచ్చేవారేనా? అంతేనా? నశించిన ఇశ్రాయేలీయుల కొరకు వచ్చానని చెప్పారు కాబట్టి వాళ్ళకేనా అంటే కాదు. ఫస్ట్ వాళ్ళకి, ఆ తర్వాత అందరికీ. మనకు తెలుసు కదా, ఎందుకంటే ఎవడు స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపడో అతడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అవుతాడు. కాబట్టి ఆ వచనం నెరవేరాలి అన్న యేసుక్రీస్తు ముందు తన ఇంటి వారిని రక్షించుకోవాలి. అక్కడ రక్షించుకోవడం అంటే అందరికి ఒకేసారి బాప్తిసం ఇచ్చి రక్షించేశారని కాదు, రక్షించడానికి అవసరమైన ప్రకటించాలి, ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవుడు చూసేది ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు తమ్ముళ్ళే ఉన్నారు, ఆయన ఉండగా రక్షించబడ్డారా? కానీ మరి ఎందుకు రక్షించబడ్డారు తర్వాత అంటే ముందు ఆయన ప్రయత్నం చేశారు, అదే చూస్తారు దేవుడు. మనం ఉండగానే రక్షించబడిపోతే సంతోషం, ఒకవేళ రక్షించబడకపోయిన ప్రయత్నం మాత్రం మనం మానకూడదు. అది ఆ వచనంలోని సారాంశం. అర్థమవుతుందా? కాబట్టి మరి యేసుక్రీస్తు వారు అంటే ఏదో సామాన్యులు కాదు, ఆ తరంలో ఉన్న వారిని రక్షించడమో, ఆ సొంత యూద జాతిని రక్షించడమో కాదు, ఇక ఆ తర్వాత నుండి వచ్చే ప్రతి తరము వారిని
రక్షించడానికి అవసరమైన రక్తాన్ని ఆయన చిందించాలి. కాబట్టి అలాంటి గొప్ప యోధుడు భూమి మీదకి రావడం అంటే ఏదో అల్లటప్పగా ఉండదు. మరి ఏదో వచ్చారు వెళ్ళిపోయారు అనుకుంటున్నాం, సంవత్సరానికి ఒకసారి మనం సంబరం చేసుకుంటున్నాం. కానీ ఆయన రాకలో దేవుని ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, అది ఎంత అద్భుతమైంది అనేది తెలియాలి అంటే 66 పుస్తకాలు చదవాల్సిందే కదా. ఈరోజు వస్తీ గారి జీవితంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. అహశ్వరోషు దినములలో జరిగిన చర్య వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరోషు ఏలెను. ఎవరితడు? పారసీక రాజు. మనకు తెలుసు కదా, ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప రాజ్యాలు కొన్ని ఉన్నాయి. మొదటిది అశ్షూరు. అయితే అనతి కాలంలోనే అశ్షూరు అంతమైపోయిన తర్వాత అశ్షూరులో ఉన్నవారు మరి అప్పటికే అశ్షూరు చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీలను కూడా బబులోను నెబుకద్నెజర్ తన దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి అశ్షూరుని పెద్దగా పరిగణలోనికి తీసుకోం. ఇక అక్కడి నుంచి పరిపాలించింది ఎవరు అంటే బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరు. అతని తర్వాత వచ్చింది మాదీయ పారసీక, ఆ తర్వాత వచ్చింది గ్రీకు, ఆ తర్వాత వచ్చింది రోమా. ఇందులో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద రాజ్యమైన పారసీక రాజ్యానికి చెందిన వ్యక్తే అహశ్వరోష్. ఇతడు రాజ్యానికి వచ్చేటప్పటికి 127 సంస్థానాలు ఈ రాజ్యం యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఏంటండి? 127 సంస్థానాలు. ఒక్కో సంస్థానం ఒక రాజ్యం అనుకోండి. చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి కదా, ఒక్కో సంస్థానం మీరు ఒక్కొక్క రాజ్యం అనుకుంటే 127 రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న రాజు అహశ్వరోష్. ముందు బబులోను సామ్రాజ్య నేత పరిపాలించాడు నెబుకద్నెజరు. అతని కాలం అంతమైపోయిన తర్వాత వీళ్ళు పరిపాలనలోనికి వచ్చారు. ఎవరు? పారసీకులు, మాదీయ పారసీకులు. వీళ్ళల్లో ఇతను ఒక రాజు, లేక ఇతను ఒక చక్రవర్తి. అశ్షూరు పరిపాలిస్తున్న రాజులలో అహశ్వరోష్ ఒకరనమాట. అహశ్వరోషు రాజ్యానికి వచ్చేటప్పటికి 127 సంస్థానాలు ఆయన క్రింద ఉన్నాయి. అంటే ఎంత గొప్ప రాజు కదా. మన చేతి కింద 4 సంఘాలు ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు, 4 మనుషులు ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. 127 సంస్థానాల మీద ఆధిపత్యం వహించాడు. ఇతనికి వివాహం అయింది. ఇతనికి ఒక అందమైన భార్య ఉంది. ఆమె పేరే వస్తీ. వస్తీ అంటేనే అర్థం అందమైన. వస్తీ అనే పేరుకి అర్థమే అందమైన. ఆమెను గురించి చెప్పిన మాట కూడా 12వ వచనంలో మనం చదువుతాం. ఆమె సౌందర్యవతి అనే మాట. ఆమె సౌందర్యవతి కదా. నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో స్త్రీలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మ్యాక్సిమం అందరూ అందగతే, సౌందర్యవతే, చక్కని చిన్నది, కన్యకి ఇలాంటి పదాలే కనబడతాయి. మరి అందమంతా ఆ కాలంలో ఇచ్చేసారేమో దేవుడు అందరికీ కదా. చాలా అందగత్తటీమే. బయట చరిత్రకారులు చెప్పే విషయం ఏంటి అంటే వస్తీ బబులోను రాజకుమార్తెట. బబులోను రాజ్యంలో ఒక వ్యక్తి కుమార్తెట. అందుకే మాదీయ పారసీక రాజు దాన్ని జయించినప్పుడు తెచ్చుకుని ఆమెను వివాహం చేసుకున్నాడు అనేది బయట విషయం, మనకి బైబిల్ చెప్పలేదు. కాబట్టి ఈమె కూడా రాణినే, రాజకుమార్తెనే అనేది మాత్రం వాడుకలో ఉన్నమాట. ఓకే, వివాహం చేసుకున్నాడు. ఒకవైపు రాజ్యానికి రాజు అయిపోయాడు, భార్య ఉంది, చక్కగా 127 సంస్థానాలు. ఇప్పుడు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? నా 127 సంస్థానాలలో ఉన్నటువంటి అందం, సంస్థానాలలో ఉన్న అందం, దానికున్న మహిమ, దానికున్న గొప్పతనం మిగిలిన వారికి చూపించాలి, అధిపతులందరికీ చూపించాలి, గొప్పవారందరికీ చూపించాలి అనిపించింది ఆయనకి. బాగా వినండి. అనిపించి ఆయన ఏం చేశాడు ఇప్పుడు చూద్దాం. 2 నుండి చదువుకుందాం. ఆ కాలమందు రాజైన అహశ్వరోషు షూషాను కోటలో నుండి రాజ్యపాలన చేయుచుండగా, ఇది వాళ్ళ రాజధాని. అహశ్వరోషు పరిపాలిస్తున్న మాదీయ పారసీక సామ్రాజ్యానికి రాజధాని ఏది? షూషాను కోట, పెద్ద కోట. అక్కడుండి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన ఏలుబడి యందు అతడు రాజ్యానికి వచ్చిన తర్వాత 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశం యొక్కయు
మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా, అతడు విందు చేయించాలనుకున్నాడు, వాళ్ళందరూ ఆయన సన్నిధిలో ఉండగా అతడు ఏం చేశాడంటే తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావమును, దేని యొక్క రాజ్యమే ఎలాంటిదట? మహిమగల రాజ్యమట. అంటే దగ్గ మెరిసిపోతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుందేమో. ఎప్పుడు ప్రజలు రాకపోకలతో, అధిపతులతో, సైన్యాలతో కళకళలాడుతుందేమో. మహిమ అంటే అదే కదా. మహిమ అంటే ఏంటి? ప్రకాశం, వెలుగొందడం, అద్భుతంగా అనిపించటం. అద్భుతంగా అంటే ఓ లైట్లు ఉన్నంత మాత్రానే కాదు, అక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి, అప్పుడే అది బాగుందని మనం చెప్పగలం. ఇక్కడ రాజ్యాన్ని గురించి చెప్పబడుతున్న మాట ఏంటి అంటే మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావం. అంటే గొప్ప ఐశ్వర్యం ఉంది ఆ రాజ్యానికి, అది అనేక మందిని ప్రభావితం చేసేలా ఉంది. అంటే ప్రపంచంలో నెంబర్ 1 అయినటువంటి బబులోను కోల్పోయిన తర్వాత ఇప్పుడు నెంబర్ 1 స్థానాలకు ఏదొచ్చేసింది? పారసీకి వచ్చేసింది. ఒక వెలుగు వెలుగుతుందనమాట. అప్పుడు ఈ అహష్వేరోషుకి ఏమనిపించిందంటే మహిమగల నా రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాన్ని నేను అందరికీ చూపించాలి అనుకున్నాడు. మొదటిగా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ రాజుకి ఒక రకమైన మనస్సు ఉంది. తన ఇంటిలో మంచి ఉంటే ఖచ్చితంగా ఎదుటి వారికి చూపించే గుణం ఉంది. ఇది మనకు కూడా చాలామందికి ఉంటుంది కదా. మన ఇంట్లో ఎవరు చూడని వస్తువులు వస్తే, మా ఇల్లు మీరు ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి రండి. రావడమే ముందు బీరువా డోర్లు తీసి ఇదిగోండి, ఇది 15 సంవత్సరాల నాటి చీర, ఇది ఈ మధ్యలోనే కొన్న చీర అంటే పాతయి చూపిస్తాం, చాలా కాలంగా దాచామని చెప్పాలనేది మన ఉద్దేశం. అలాగే ఇప్పుడు మోడర్న్ ఇప్పుడు వచ్చినవి కూడా నా ఇంట్లో ఉన్నాయి అని చెప్పడానికి ఇప్పుడు రీసెంట్గా కొన్నవి కూడా చూపిస్తాం. ఏదొక్కటి కూడా వదిలిపెట్టాం. అది ఈందే కాదండి, మనకి యూదారాజుల్లో మహానుభావుడు ఒక ఆయన ఉన్నారు, హిజ్గే గారికి కూడా ఉందా గుణం? ఉందా? ఇప్పుడు ఈయనకి కూడా వచ్చింది, ఈయనకి కూడా ఉంది. అంటే పెద్ద పెద్ద రాజులకే ఉందంటే మనకుంటే పెద్ద ఏముంది చెప్పండి. వాళ్ళ ఖజానాలతో సహా చూపిస్తే మన ఖజానాలు ఏముంటాయి? భర్తలు కొనుక్కొస్తే చీరలు ఉంటాయి, భర్తలు కొనుక్కొస్తే ఇంట్లో సామాగ్రి కనీసం కొనుక్కోవడానికి పర్మిషన్ ఇస్తేనే ఉంటాయి. ఏమండి వాళ్ళ ఇంట్లో మంచం చూశానండి, భలే ఉందండి అన్నీ మన రోజు గుచ్చితే కానీ, అది కూడా మన మంచం ఓటుదై ఉంటేనే కొంటారు, మంచిదైతే ఇంక కొనరు కదా. అదే అవునా కదా, జనరల్గా జరిగేదే ఇది. అవునా? అహష్వేరోషుకి అనిపించిందట నా మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాన్ని అందరికీ నేను చూపించాలనుకున్నాడట. అనుకొని చూపించాడు. కానీ అద్భుతం, నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం మీరు ఇప్పుడు చూద్దురు. ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను, మహాత్యము అతిశయము, మహత్యాతిశయం, మహత్యం అంటేనే గొప్పది, మహిమ కలిగింది అని. లేకపోతే మహత్యం అంటే ఏంటి? అద్భుతం. అద్భుతాలలో కూడా అతిశయించదగిన అద్భుతం అంటే ఇంకా గొప్పదనమాట. ఐశ్వర్యము ప్రభావం కలిగిందే, రాజ్యము మహిమ కలిగిందే, అతిశయము మహాత్యము కలిగిందే. ఇంత గొప్ప మహాత్యము ఘనతలను అనేక దినములు అనగా ఎంత అంటే నెలల్లో చెప్పండి, 180 దినాలు, 6 నెలలు, 6 × 18, 6 నెలలు చూపించాడంట తన రాజ్యంలో ఉన్న గొప్పతనాన్ని. ఎన్ని? 6 రోజులు కాదు, 6 నెలలు చూపించాడంటే చూసుకోండి. ఇక మనకు తెలిసి ఫంక్షన్ అంటే ఒకరోజు చేస్తాం, మహా అయితే 2 రోజులు, ముందు రోజు కూడా కాస్త ఏదేదో చేస్తాం. అదే 3 రోజులు 4 రోజులు పెళ్ళి కానీ ఏదైనా కార్యక్రమం చేసామంటే మన దృష్టిలో 4 రోజులు చేసాడు తెలుసా. 6 నెలలు చూపించాడంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. చూడటానికే 6 నెలలు పట్టిందా అంటే అణువణువు అద్భుతంగానే ఉండుంటుంది. ప్రతిదానిని చూపించుకుంటూ వెళ్తే చూడటానికి పట్టిన కాలం ఎంత? 6 నెలలంట. 180 దినములు కనుపరచెను. అంటే ఒక్కొక్కటి చూపిస్తుంటే, ఒక్కొక్కటి చూస్తుంటే అద్భుతంగా అనిపించిందేమో కదా. 180 దినాలు, 6 నెలలు రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలియచేశాడు. ఇక ఫైనల్గా అతను అనుకున్నాడు, 6 నెలలు గడిచిపోయిన తర్వాత సామాన్యులకు విందు చేయాలనుకున్నాడు. ఆ విందే ఎన్ని రోజులు? 5వ వచనం చదువుదామా?
ఆ దినములు గడిచిన తర్వాత అంటే అందరికీ చూపించడం అయిపోయిన తర్వాత, అమ్మయ్య నాకున్న గొప్పతనం అంతా అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు కదా. అందరూ అమ్మో అమ్మో, మరి 6 నెలలు తిరిగిన వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకొని ఉంటారు. అందులోనే కళాఖండాలను చూసి ఎంత అబ్బురపడిపోయి ఉంటారు, ఎంత అద్భుతంగా భావించుంటారు కదా. అంత అయిపోయింది. ఇంక రాజు చాలా హ్యాపీ. ఎందుకని? 127 సంస్థానాలను నేను పరిపాలిస్తున్నాను. అంతేకాదు నా సామ్రాజ్యంలో ఉన్న అందాలను అందరికీ చూపించడానికి 6 నెలలు పట్టింది. 6 నెలలు చూసే సొగసైన రాజ్యపాలన నాది అని చాలా తృప్తిగా ఉన్నారు. ఈ ఆనందంలో సంతోషంగా ఏం చేసుకుంటారు? విందు. మనమేనంతే కదా. పెళ్ళికి ఎందుకు వెళ్తామండి? పెళ్ళి చూద్దామనే వెళ్తాం. కానీ పెళ్ళి లేట్ అయితే పెళ్ళి చూడం, భోజనం దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకని? ఆకలి అవుతుంది. ఇంకో విషయం చెప్పనా, అన్నీ చూపించిన అన్నీ చేసిన వాళ్ళు కూడా చివరిలో మనకేం పెడతారు? విందు పెడతారు. ఇది కామన్. ఎన్ని ఎలా ఉన్నా చివరిలో మాత్రం ఆనందం అనగానే ఏం చేస్తామండి? పార్టీ అడుగుతాం. పార్టీ అంటే ఏంటి? నేను ప్రశాంతంగా నిద్రపోతాను, ఈరోజు నన్ను వదిలేయమనా? కాదు కదా. మంచి పార్టీ అంటే ఏంటి? ఎప్పుడూ తినేది కాకుండా ఏదో వెరైటీగా మంచిగా స్పెషల్గా తినాలి. ఈ రాజు కూడా ఏమనుకున్నాడంటే విందు చేయించాలనుకున్నాడు. 7 దినాలు విందు చేయించాడు. 6 నెలలు సొగసు చూపించాడు రాజ్యానిది. 7 దినాలు రుచులు చూపించాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే 7 దినాలు విందు చేశాడో తన కోటలో, అదే సమయంలో రాణి కూడా స్త్రీలందరికీ విందు చేయించింది. ఇక్కడి నుంచి మనం ఆలోచించేయాలి. మన పాఠమే ఇక్కడ నుంచి. మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి ఈరోజు? వస్తీ గారి గురించి కదా. ఇప్పుడు ఆలోచించండి. ఈమె కూడా ఒక రాకుమార్తె, ఈమె బహు సౌందర్యవతి కదా. ఈయన ఎప్పుడైతే అందాలన్నీ చూపిస్తున్నాడో అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటుంటారు. ఎప్పుడైతే ఈయన విందు ఇవ్వాలనుకున్నాడో, ఇప్పుడు ఆమె కూడా అడిగింది భర్తను ఏమని? రాజా, మరి మీరు అధిపతులకి ఇస్తున్నారు, నేను స్త్రీలకి ఇస్తాను కదా. పురుషులు ఒకటైతే స్త్రీలందరూ ఏకమై వీళ్ళు ఒకటి పెడతారు వర్గం. ఏ విషయంలోనైనా అందరికీ కామన్గా ఉంటాయి మీటింగ్స్, స్త్రీలకు మళ్ళీ ప్రత్యేకంగా ఉంటాయి స్త్రీల కూడికలు. క్రిస్మస్లు అందరూ చేస్తారు. స్త్రీల క్రిస్మస్ డేట్లు తీసుకుంటారు. ఎక్కువ చూస్తాను నేను. 26, 27 మొదలవుతుంది. జనవరి 2 వరకు జరుగుతాయి స్త్రీల క్రిస్మస్లు. ఎందుకు? అందరిలో వాళ్ళు లేరా? క్రిస్మస్ రోజు వాళ్ళు రారా? వాళ్ళతో పాటు మాకేంటి? మాది ప్రత్యేకం, మేము ఎందులోనూ తీసిపోం కదా. ఈవిడ కూడా అడుగుతుంది, నేను కూడా స్త్రీలకు విందిస్తా. చక్కగా ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు, ఇద్దరు సంతోషంగా ఉన్నారు కదా. ఉన్నారా లేదండి? ఆవిడ అందంగా లేకపోయినా, ఆమె మరొక రాజకుమార్తె కాకపోయినా, ఆమెకు ఆస్తి లేకపోయినా, ఈయనకు భార్య అయింది కాబట్టి ఆమె రాణియే. కానీ ఈమెకు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ఆనందాన్ని ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా ఆమె వచ్చి భర్తను అడిగింది, ఏమండి మీరు విందు చేస్తున్నారు కదా, నేను కూడా ఆడవాళ్ళందరికీ విందు చేస్తానండి. చేసేయి. ఈవిడ ఇటు విందు చేస్తుంది, అటు ఆయన విందు చేస్తున్నాడు. విందులో 7వ దినమున అహష్వేరోషు ఫుల్గా తాగి ఎలా ఉన్నాడు? బాగా తాగి, చాలామంది చెప్పే మాట అతడు మత్తుడై ఉండగా రాణిని పిలిపించాడు అని. కానీ బైబిల్లో ఉన్న మాట చూద్దాం మనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి మత్తుగా ఉన్నప్పుడు అని లేదు, సంతోషంగా ఉండగా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే జనరల్గా చిన్నయే కానీ మనం పొరపాటు చేస్తూ ఉంటాం. రాజు తాగి మత్తుడై ఉండగా పిలిచాడండి. అందరూ తాగి మత్తులై ఉండండి. వాళ్ళు రోజు తాగేవాళ్ళు, వాళ్ళకి పెద్దంత దానికి అసలు ధ్యాసే. మనం వాటర్ తాగినంత ఈజీగా తాగుతారు, అంతే ఈజీగా ఉంటారు వాళ్ళు. తాగి మత్తుడై వస్త్రహీనుడై భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఏం పెద్దగా ఉండరు. కావలసినంత తాగుతారు, కావలసినట్లుగానే ఉంటారు. ఈయన తాగి సంతోషంగా ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. ఈయనతో ఉన్నవారు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే, రాజట పైన చూస్తేనండి, మనము 7 నుండి చదువుదామా? 1వ అధ్యాయం 7వ వచనం నుండి చదివితే, అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, ఆ వచ్చిన వాళ్ళకట పానమే మంచి ద్రాక్షరసం కానీ నీళ్లు కానీ వేటితో ఇస్తున్నారు? బంగారు పాత్రల్లో పోషిస్తున్నారట.
రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వానికి రాజు ఆజ్ఞ ఇచ్చిండు. ఇదిగో, ఎవడడిగితే వాడికి ఎంత అడిగితే అంత, బలవంతం చేయొద్దు. చాలు అంటే ఆపై, కావాలి అంటే పోయి, ఎవరిని బలవంత పెట్టి మీకు ఇంత ఇవ్వమన్నారండి రాజుగారు, ఇంతకు మించి ఇవ్వమండి అనొద్దు. ఎవరు కోరినంత వాళ్ళకి పోసేయమన్నారు. కాబట్టి అందరూ హాయిగా తింటున్నారు, త్రాగుతున్నారు, మంచి సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో రాజు కూడా చక్కగా తాగాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఇక ఎందుకు, విందు కాలం ముగిసిపోబోతుంది. బాగా వినాలి, నేను ముగింపులోకి వస్తున్నా. విందు కాలం ముగిసిపోతూ ఉండగా చటుక్కున మరొక ఆలోచన వచ్చింది ఆయనకి. నా రాజ్య ప్రభావమే చూపించాను కదా, అందగత్తైన నా రాణి అందాన్ని కూడా నేను అప్పుడు ఒక పని పూర్తవుతుంది అనుకున్నాడు. ఎందుకు వచ్చింది అలాంటి కోరిక? ఒకటి, ఆమె చాలా అందగత్తై ఉంటారు. సాధారణంగా పురుషులు తమ భార్యల అందాన్ని పనిగట్టుకుని ఎవరికో చూపించాలనుకోరు కదా, అసలు ఎవరితోనూ కలవనివ్వరు. అందుకే నపుంసకులను పెట్టుకుంటారు రాణుల దగ్గర. కానీ ఈ రాజు వింతే విచిత్రం ఏంటో తెలియదు. బహుశా నా అభిప్రాయం, నేను అనుకునేది ఏంటంటే చాలా అందగత్తేమో, ఆమె అందం అందరికీ చూపించాలి. నా రాజ్యమే కాదు, నా రాణి కూడా బహు సౌందర్యవతి, నేను ఒక అదృష్టవంతుణ్ణి, ఒకవైపు భార్య ఒకవైపు సంపద, రెండు అందమైనవి గొప్పవి కలిగిన రాజుని నేనని చెప్పుకోవాలనుకున్నాడేమో. ఇది నా అభిప్రాయమే సుమా. కానీ అతనికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, తన భార్యను పరిచయం చేయాలనుకోవట్లా, తన భార్య అందాన్ని చూపించాలనుకుంటున్నాడు. అక్కడ వ్రాయబడిన మాట అదే కదా. సంతోషముగా ఉన్నప్పుడు 10వ వచనం, కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచాలనుకుంటున్నాడు. రాణి అయిన వస్తీని అంటే ఆమె రాణి కాబట్టి రాజకోటలోనే ఉంటుంది కాబట్టి, అంతఃపురంలోనే నివసిస్తుంది కాబట్టి చాలామంది చూసుండ్రేమో. ఒకసారి నా భార్యను మీకు పరిచయం చేస్తానన్న దృష్టితో చూపించట్లేదు ఆయన, ఆమె సౌందర్యాన్నే కనుపరచాలి అనుకుంటున్నాడు. అంటే అతని మనసులో వచ్చిన ఆలోచన ఏంటి, నా భార్య చాలా అందగత్తే, ఒక్కసారి నా భార్య అందాన్ని చూస్తే నా రాజ్యాన్ని చూసి ఉబ్బుతి తబ్బిపైపోయిన ఈ అధిపతులే నా భార్య అందాన్ని చూసి ఎలా వెళ్ళాలి బయటికి? అబ్బా, రాజంటే ఆయనండి, చేసుకుంటే అలాంటి భార్యను చేసుకోవాలండి, ఏలితే అలాంటి రాజ్యాన్ని ఏలాలండి అని ప్రజలు చెప్పుకుంటూ వెళ్ళాలి కదా. జనరల్గా అసలు భార్యలని, అది రాణులను, అది అందగత్తెలను చూపించాలంటే చాలా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. మరి ఈయనకెందుకు ఆలోచన వచ్చిందంటే ప్రణాళిక నెరవేరాలి, ఇది అసలు పాయింట్. ఈ కోరిక ఎందుకు వచ్చింది? అదే రావాలి అక్కడ, మరి ఆ కోరికే రావాలి. వెంటనే కబురు పంపించాడు, నపుంసకులను పంపించాడు. ఎలా? రాజకిరీటం ధరించుకొని రావాలి రాణి. ఎందుకు రావాలి? వెళ్ళిన వాళ్ళు అటు చెప్పే ఉంటారు కదా, ఏమని చెప్పుంటారు? రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని మాత్రమే చెప్పుంటారా? రీజన్ కూడా చెప్పుంటారా? చెప్పే ఉండొచ్చు, ఒకవేళ చెప్పబోయిన, ఎందుకంటే అక్కడ రాయబడలేదు. మరి వెళ్ళారు, చెప్పారు, వార్త అంతే మనకు తెలిసింది. కానీ ఏ విషయం మీద పిలిపిస్తున్నాడో తప్పకుండా చెప్తారు కదా రాజు, చెప్పే ఉంటారు. బహుశా మరి ఆమె ఏం ఆలోచించారో మనకు తెలియదు. ఇక్కడ కూడా నేనేమనుకున్నానంటే, ఇప్పుడు అందరూ విందులు ఆరగించి మద్యం తాగి ఉన్నారు కదా, ఎంత మత్తులుగా లేకపోయినా ఖచ్చితంగా ఎంత స్పృహలో ఉన్నా నార్మల్ మనుషులు అయితే ఉండరుగా కదా. ఏమో అక్కడ ఏం జరుగుద్ది అనుకుందో, లేదా ఆమె ఏం ఆలోచించిందో మనకు తెలీదు, ఎందుకంటే రాయబడలేదు కాబట్టి అయ్యుండొచ్చు అనుకోవడమే తప్ప ఇదే అని మనం చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, రాజుకు అలాంటి కోరిక ఎందుకు కలిగింది, రాణి ఆ సమయంలో ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే, ఎస్తేర్ గారు రావాలి, అందులో నుంచి యేసుక్రీస్తు, ఆ యూదా జాతిలో నుండి యేసుక్రీస్తు రావాలి. ఎస్తేర్ గారే సింహాసనానికి రాకపోతే యూదులని హామాను చంపేసేవాడు. ఆమె రావడం, వారిని రక్షించుకునే బాధ్యత ఆమె మీద ఉండడం, ఇది నీ బాధ్యత అని మొర్దెకై గారి జ్ఞాపకం చేయడం, అందుకోసం ఆమె ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి వెళ్ళడం, ఆమె కూడా విందుకు పిలవడం,
ఆ విందులో కోరికలు ఏంటి అన్నప్పుడు ఆమె రెండో రోజున ఈ విషయాలన్నీ చెప్పడం. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఇవి జరగకపోతే ఆ రాక జరగదు. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడానికి అహష్వరోష్ మదిలో భార్య అందాన్ని చూపించాలన్న ఆలోచన పుట్టించింది ఎవరు? అంతే కదా, అవ్వాలి కదా. ఆయన అది చూపించాలనుకోవాలి, ఆమె దానిని రిజెక్ట్ చేయాలి, వ్యతిరేకించాలి. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఒక చిన్న కార్యక్రమమే అనుకుంటున్నాం మనం ఆయన ఈ లోకానికి రావడం అనేది. కానీ చాలా పెద్ద 127 సంస్థానాలకు అధిపతిని చేసి 127 సంస్థానాల అందాలను చూపించాలని కోరిక కలిగించి అక్కడితో ఆగక 127 సంస్థానాలపైన రాణి అయిన వస్తీ అందాన్ని చూపించాలన్న కోరికను కలిగించి చరిత్ర మొత్తాన్ని ఏం చేశాడు దేవుడు? తిరగ రాశాడు. ఇదే జరగకపోతే ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, రాణి రానని చెప్పింది. వెంటనే రాజు కూడా ఏమనుకోవచ్చు, ఏమోలే ఆమెకి ఏమి ఇబ్బంది కలిగిందోలే, పోన్లే అయిపోయిందిలే, ఇంకో రోజు ఎప్పుడో చూసుకుందాం అనుకోవచ్చు కదా. ఆయన అక్కడ ఆగల. రానంది కాబట్టి నేనేం చెయ్యాలి? నా మాటను ధిక్కరించినందుకు ఇప్పుడు నేనేమి చెయ్యాలి? ఏం చెయ్యాలి అని వెంటనే రాజాజ్ఞ జారీ చేసేయాలి. మళ్ళీ 4 సలహా తీసుకున్నాడు. అంటే ఈ మాట అందరికీ తెలియాలి, అందరూ ఆలోచించాలి, అందరూ ఏకీభవించాలి, ఒక నిర్ణయానికి రావాలి. అంతేనా? వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకున్నది ఏంటి? అక్కడ ఒక మాట ఉంటుందండి, 16వ వచనం, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చను, రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రం కాదు. ఇదిగో వస్తీ చేసే నేరం ఒక రాజు విషయంలో అనుకుంటున్నారా మీరు? అసలు చూడండి పుల్ల ఇంకెలా వేస్తున్నాడు మెమూకాను. జనరల్గా ఏం చెప్పాలి? రాజా మరి రాణి రాలేదంటే ఏ పరిస్థితుల్లో ఉందో ఇంకోసారి ఆలోచిద్దాం, ఏదో చేద్దాం, అది కదా మంచి మనసు చేస్తే. ఈయనేమని పొల్లేస్తున్నాడు? అసలు వస్తీ చేసిన నేరం ఒక రాజు విషయంలో అనుకుంటున్నారా మీరు? కాదు. మరేంటి? అక్కడ చూడండి, రాజైన అహష్వరోషు యొక్క సకల సంస్థానములలో ఉండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలట. ఇక ఇంత పెద్ద నేరస్తురాలను ఏమని క్షమిస్తామని అడిగినట్టుంది ఆయన. అంతేనా? ఏముంది? అదేముంది రాజా, రాణి ఏ పరిస్థితిలో ఉందో అంటే గోటితోనే పోయేది. కానీ మేము కానీ చెప్పిన మాట ఏంటి? రాజా, ఇది మీరొక్క సమస్య అనుకుంటున్నారా? రాణి మీ రాణియే కావచ్చు, రాకపోవడం మీరు పిలిస్తేనే కావచ్చు, కానీ ఇది 127 సంస్థానాల్లో ఉన్న స్త్రీలకి పురుషులకు సంబంధించిన విషయం ఇది. ఈరోజు రాణి రాలేదు అంటే రేపు మా భార్యలు ఎవ్వరు, ఇక్కడ భార్యలని ఉత్తమమైన మాట పలకూడదు, మా పెళ్ళాలు ఎవరూ రారు. ఇదైతే బాగుంటుంది కదా. మా మాట వినరు. ఎందుకంటే రాణి వచ్చిందా, రాజు పిలిస్తే మేము ఎందుకు రావాలి, చేసుకో చూసుకో అంటారేమో. అంటే ఎంత లోతుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాడో మెమూకాన్. అప్పుడు రాజు అనుకోవచ్చు, ఇదేంట్రా బాబు, నేనేదో నా సలహా అడిగితే అందరిని తీసుకొచ్చి ఇరికిస్తున్నాడు, తూచి అనుకున్నాడు అప్పుడు ఆయన ఏమన్నా. అది కూడా ఆయన కూడా అదే తీసుకున్నాడు. మరి అదే తీసుకోవాలి, అదే తీసుకోవాలి. వాళ్ళ సలహానే తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, సరే రాజా పోన్లే అయిపోయిందిలే, ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేని అన్నారా? ఇక్కడ చూద్దాం 19వ వచనంలో ఏం చెప్పాడు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. రాజునకు సమ్మతి అయినా అయితే వస్తీ రాజైన అహష్వరోషు సన్నిధికి ఇక రాకూడదు. ఇప్పుడే చెక్ పెట్టించేస్తాను. ఆయన పాపం ఏదో అడిగాడు, నా భార్య రాలేదు, నన్ను ఏం చేయమంటారంటే ఆయన చెప్తున్నాడు, ఇది నీ ఒక్కడి సమస్య కాదు, ఈ 127 సంస్థానాలలో ఉన్న రాజు మొదలుకొని సామాన్యుడైన ప్రతి పురుషుడి సమస్య. ఇక నా సలహా చెప్పమంటారా? అయిందేది అయిపోయింది, ఇక వస్తీ మీ సన్నిధికి రావడానికి వీలే. వెంటనే కట్ చేసేసారండి. ఏమలే రాజా, ఆమెను కూడా ప్రక్కన ఉంచండి, అప్పుడప్పుడు పిలుద్దాం. మరి అంత సౌందర్యవతిని కదా మీరు చేసుకున్నారు, అంత అందగత్తెని మీరు ఎలా వదులుకోగలరు? అంత అందగత్తెని మీరు ఎలా వదులుకోగలరు? అయినా ఏ కారణం చేత రాలేదో సరే విచారణ చేద్దాం, లేకపోతే ఏదైనా శిక్ష విధించండి తాత్కాలికంగా. 1 నెల రోజుల పాటు ఆమె దగ్గరికి మీరు వెళ్లకుండాను, 1 సంవత్సరం పాటు ఆమె దగ్గరికి వెళ్లకుండానే పనిష్మెంట్ ఇద్దాం, మిగిలింది వదిలేద్దాం కాదు. ఇక ఎప్పటికీ ఆమె నీ సన్నిధికి
అంటే ఏమైపోయింది? ఒక్కసారి ఆమె ఏమైపోయింది? ఆ స్థితి నుండి ఈ స్థితికి చేరిపోయింది. ఏంటి ఆమె చేసిన నేరం? ఏంటి ఆమె చేసిన నేరం? పిలిస్తే దానికి కారణాలు ఉండొచ్చేమో, మనం చెప్పలేం. కానీ మరి చెప్పే విధానంలో చెప్పలేదేమో, అది మనకు తెలియదు కదా. అదైనా ఇదైనా అంతే కదండి. ఒకవేళ ఆమె చెప్పే కారణము చాలా బలమైనదై ఉండి పంపిస్తే అది ఎలా ఉండేదో నేను అనుకుంటాను. ఆమె కూడా రాజ్య కుటుంబం నుంచి వచ్చింది కదా, ఆమెకు కూడా కొంచెం ఉందేమో. ఒకవైపు అందగత్తే, 127 సంస్థానాలకు రాణి, ఆల్రెడీ మరొక రాజ కుటుంబంలో నుంచి వచ్చింది. ఈ శాఖ ఆమె కూడా చూపించిందేమో, ఏమో. కానీ ఇవన్నీ జరగకపోతే ఎస్తేరు గారు రావడానికి వీలు లేదు. ఎస్తేరు గారు రాకపోతే యూదులందరూ మరణిస్తారు. ఇప్పుడు యూదా జాతిలో నుంచి యేసుక్రీస్తు వారు రావాలి అనే ప్రణాళిక నెరవేరదు. దేవుడిచ్చిన మాట నెరవేరడానికి ఇంత ప్రణాళిక. బబులోను పోవాలి, మాదీయ పారసిక రావాలి, అందులో అహష్వేరోషు రావాలి, విందు చెయ్యాలి, రాణి అందని చూపించాలనుకోవాలి, ఆమె నేను రానని చెప్పాలి, రానందుకు ప్రజలందరూ ఏకమై ఆమెను ప్రక్కన పెట్టాలి. ఆమె స్థానంలో అక్కడ మనం చూస్తాం కదా, వస్తీ కంటే యోగ్యురాల్ని రాణిగా తాము చేయవలను. ఇన్ని ఎందుకయ్యా అంటే వెరీ సింపుల్, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడానికి. మనం ఇలా చెప్పుకుంటున్నా కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ మనము ఈ లోకంలోనికి వచ్చాం కదా, మనం వచ్చేటప్పుడు కూడా ఇలాగే ప్రణాళిక జరిగిందంటారా? ఖచ్చితంగా జరుగుద్ది కదండి. మొదటి మనిషి ఆదాములో ఉన్నవారమే మనమంతా. ఒక మనిషి నుండే ప్రతి జాతి మనుషులు వచ్చాం. కానీ ఆయన నుండి ఈనాటికంటే ఎంతకాలం, అప్పటి నుండి మనలను ఈ కాలంలో ఇలా పుట్టించాలని దేవుడు అనుకుంటేనే మన పూర్వీకులందరినీ పుట్టించాలి ముందు. వాళ్ళ గర్భాలలో నుండి మనం వెనక్కి వస్తూ ఉంటే కానీ ఈ కాలానికి ఇక్కడికి రాలేదు. అంటే ఈరోజు మనం రావాలి అన్నది ఆనాడే ఆయన ప్రణాళిక. కాబట్టి మన ముందటి తరంలో మన తాత ముత్తాత వాళ్ళ ముత్తాతలందరినీ దేవుడు పుట్టించి వారిని పోషించి వారికి పిల్లల్నిచ్చి ఆ పిల్లల 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 నుండి ఈరోజు మనల్ని భూమి మీదకి పంపించారు. యేసుక్రీస్తు వారు రావడానికి ఎలా ప్రణాళిక ఉందో అలాగే యేసుక్రీస్తు వారు వచ్చారు. మన రాకకు ఎలా ప్రణాళిక ఉందో మనం అలాగే వచ్చాం. కానీ ఆయన వచ్చిన పనిని నెరవేర్చి వెళ్ళారు. మనమేమో పని సంగతే మరచిపోయి బ్రతుకుతున్నాం. అందుకే ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని చిత్తము నెరవేర్పులో మనం ఒక సాధనంగా ఉండడం చాలా మంచిది. కానీ మనము తీసివేయబడే స్థానంలో మాత్రం ఉండకూడదు. నా మాట అర్థమైందా మీకు? మనం ఆయన పనిలో ఉపయోగపడే ఎస్తేరు లాంటి వారుగా ఉండాలి. అందుకు కావలసిందేంటి? వినయం, విధేయత, యోగ్యత. అవునా కదా? నా వైపు చూడండి ఒకసారి. అవునా కదా? ఇక్కడ నేను ఆమెకు గర్వం ఉండుంటుంది అని నేను బలపరచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఎస్తేరు గారితో పోల్చుకున్నప్పుడు ఆమె వినయం దేవునికి నచ్చింది, ఆమె తగ్గింపు దేవునికి నచ్చింది. అందువలన దేవుడు ఆమెను హెచ్చించారు. మరి ఇక్కడ వస్తీ గారి విషయం వచ్చేటప్పటికి ఆ ఉన్నత స్థాయి నుండి ఆమె క్రిందకు వచ్చేసింది. అంటే గొప్ప గొప్ప నేరాలు ఏమైనా చేసిందా లేదా అంటే, నా అభిప్రాయం చెప్తాను, ఆమె అందాన్ని చూసి తప్పకుండా గర్వించుంటుంది. గర్వము ఎప్పుడు నడుస్తుంది? నాశనానికి ముందు నడుస్తుంది కదా. అంటే వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే అంతేగాని ఆమె అంటే మనకేం ద్వేషం కాదు. జరిగిన విషయాన్ని బట్టి ఈమెకు ఆస్తి లేదు, ఒక బానిస జీవితం ఎస్తేరు గారిది, కానీ హెచ్చించబడింది. ఈమె ఒక రాజు కుటుంబంలో నుంచి వచ్చింది, ఒక రాజుకి భార్య అయింది, 127 సంస్థానాల మీద అధిపతిగా ఉంది, బహుసౌందర్యవతి. కానీ ఏం జరిగింది? అందాన్ని చూసి గర్వించిందో, ఆస్తిని చూసి గర్వించిందో, భర్తను చూసి గర్వించిందో, పూర్వీకుల కుటుంబాలను చూసి గర్వించిందో కారణం మనకు తెలియదు. కానీ ఆమె ఏమైంది అంటే ఉన్నత స్థాయి నుంచి క్రిందికి పడిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎస్తేరు గారు రావడం ముఖ్యమే, కానీ ఈమె పడిపోవలసినంత అవసరత కూడా ఏం లేదు. కానీ పడిపోయింది అంటే ఆమెలో కూడా దేవునికి నచ్చని గుణమేదో ఉండుండాలి. ఆ నచ్చనిది తీసేసి దేవునికి నచ్చే గుణము కలిగిన స్త్రీ ఆయన జీవితంలోనికి భార్యగా రావాలి అహష్వేరోషు గారికి.
ఇప్పుడు ఆమె ఉన్న రాజు ఎంతమందినైనా చేసుకోవచ్చు కదండి కదా. ఇప్పుడు ఆయన కోటలో ఉన్న అందమైన కన్యకలను తెచ్చి చేసుకుంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు ఆ కాలంలో. మరి అవకాశం ఉన్నా ఆమెను తొలగించి ఈమెను పెట్టాలి అన్నది దేవుని ప్రణాళిక కాదా? ఎందుకు తొలగించాలి అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఏదో దేవునికి నచ్చంది వస్తీ గారిలో ఉండుండాలి. ఎందుకంటే ఆమె పడిపోకుండా, ఆమె దిగిపోకుండా మరొకరు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి. అది లేకపోతే వేరే సంగతి. ఉన్న ఆమె తొలగించబడింది అంటే ఆమెలో ఏదో దేవునికి నచ్చని గుణం ఉంది. అది మనకు ఉండకూడదు. అది మనము మాట్లాడేదైనా మనము చేసేదైనా దేవునికి మహిమ తెచ్చే పని ఉంటే సంతోషమే, కానీ దేవునికి అవమానం తెచ్చేదైతే మాత్రం తప్పకుండా మనం ఆలోచన చేయాలి. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామని మనల్ని దేవుడు భూమి మీదకి ప్రణాళిక ప్రకారం పంపించారు. కానీ ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? ఒకవేళ ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా అందానికి కానీ, ఆస్తికి కానీ, లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ధనాపేక్ష అనే వాటికి మనం విలువనిస్తే వస్తీలా ఉంటాం. వాటికి కాదు, వినయము, విధేయత, పెద్దల ఎడల భయభక్తులు, దేవుడంటే భయము కలిగిన జీవితం అయితే దేవుడు మనం ఊహించని రీతిలో హెచ్చిస్తారు. ఎంత హెచ్చించారు ఎస్తేరు గారిని అంటే నిజంగా ఎక్కడో ఉండవలసింది. అసలు ఆమె వలన ఈమె ఎస్తేరు గారి జీవితాన్ని చూస్తున్నప్పుడు నాకు యాయేలు గారు గుర్తొచ్చారు. ఎవరండి? యాయేలు గారు. ఎందుకు? ఆమె న్యాయాధిపతి కాదు, పరిపాలన చేసే సామర్థ్యం లేదు, ప్రవక్త్రి కూడా కాదు. కానీ ప్రవక్త్రిగా ఉన్న, న్యాయాధిపతిగా ఉన్న దెబోరా గారి చేతికి ఇవ్వలేదు దేవుడు సిసెరాని. ఒక సాధారణ స్థితిలో ఉన్న యాయేలు గారి చేతికి ఇచ్చారు. అలానే నేను దెబోరా గారిని తక్కువ చేయట్లా. ఎవరి పట్ల దేవుని ప్రణాళిక ఏది ఉంటుందో అదే నెరవేరుతుంది. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిజంగా ఒక సాధారణమైన జీవితం ఎస్తేరు గారిది, కానీ దేవుడు ఊహించనంత ఎత్తుకు తీసుకువెళ్ళాడు. కారణం తనను తాను తగ్గించుకుంది, విధేయత కలిగింది, ప్రాణానికి తెగించి తన జాతి వారిని కాపాడుకోవాలి అనుకుంది కాబట్టి. అర్థమైందండి? ఈమెం చేసింది మరి? ఇంత అందగత్తిని పిలుస్తాడా, అది అందరూ తాగున్నప్పుడు అనుకుందేమో. ఏం కాదులే, ఆయన అర్థం చేసుకుంటాడులే, మరోసారి ఇప్పుడైనా వెళ్ళొచ్చులే అనుకుందేమో. ఏం జరిగిందో తెలియదు, కానీ ఈమె మాత్రం పడిపోయింది, ఆమె మాత్రం హెచ్చించబడింది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆమె హెచ్చించబడాలి, అక్కడి నుండే యేసుక్రీస్తు వారు రావాలి. ఎందుకు అంటే అనేకులను దేవుని వైపు ఆయన నడిపించాలి, అనేకులను దేవుని వైపు ఆయన నడిపించాలి. కాబట్టి ఈరోజు మనం ఎక్కడున్నాం? ఎస్తేరు గారు మాదిరిగానే జీవించారు ఇశ్రాయేలీలందరూ, యూదా జాతి ప్రజలందరికీ మాదిరిగానే కదా. షూషాను కోటలో ఉండి కూడా తన జాతి వారిని కాపాడుకోవడానికి ప్రయత్నించింది ఆమె. అంటే తన ఇంటి వారిని, తన స్వకీయులను సంరక్షించుకోవడానికి ప్రయత్నించిన స్త్రీ ఎవరు? అందుకే ప్రతి వచ్చిన ఏదో సందర్భంలో మరొకరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంటుంది కదా. ఎవడైనాను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించుకోవాలి. అందులో భాగమే ఎస్తేరు గారి జీవితం కూడా. కానీ ఎస్తేరు గారు రావాలి అంటే వస్తీ గారిలో ఉన్న గర్వం తారస్థాయికి వెళ్ళాలి, రాజుకు కోపం రావాలి, సలహాలు ఇచ్చేవాళ్ళు పుల్లలు పెట్టాలి, ఆమె తొలగిపోవాలి, ఈమె రావాలి. కానీ నేను అంటాను, గర్వము అనేది ఎప్పటికీ మంచిది కాదు. ఏ విషయంలో కూడా మనం బాగా పాడుతున్నామా, బాగా చెప్తున్నామా, బాగా పరిచర్య చేస్తున్నామా, బాగా పరిగెడుతున్నామా, అనేక మందికి సహాయం చేయగలుగుతున్నామా, మంచిది. దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచినందుకు ఆయన కృతజ్ఞత చెప్పు, మంచిగా నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి. కానీ నేను చేస్తున్నా, నేను కాబట్టి చేస్తున్నా, నాదే అనే మనసు ఎప్పటికీ మనకు రాకూడదు అనే విషయం దేవుడు ఎవరి ద్వారా తెలియజేస్తున్నారు? వస్తీ అందమైన స్త్రీ జీవితం నుంచి మనకి నేర్పిస్తున్నారు. ఇక్కడ దేవునికి కావలసింది బాహ్య సౌందర్యం కాదు, మరే సౌందర్యం? అంత సౌందర్యం కావాలి. ఆ సౌందర్యం పుష్కలంగా ఉన్న స్త్రీనే ఎవరండి? ఎస్తేరు గారు. ఎస్తేరు గారు. ఈరోజు మనం ఏ అందానికి ప్రాధాన్యతనిస్తున్నాం? ఏ అందానికి ప్రాధాన్యతనిస్తున్నాం? ఒకవేళ నువ్వు అందంగా ఉన్నా ఆ అందం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతకాలం ఉంటుంది? ఉంటుందా? ఎంత అందగత్తెలైనా 50 తర్వాత
ముడతలే. ఫోన్ ఇంకా ఏదైనా చేసినా 60-70 తర్వాత అయినా ముడతలే. ముడతలు పడే దేహం కోసం, తెల్లబడే వెంట్రుకల కోసం, ఊడిపోయే పళ్ళ కోసం కదా, మన వెంట రాని కాళ్ళ కోసం. అందంగా ఉండడానికి చేయొద్దు, ఆరోగ్యంగా ఉండడానికి చేసుకోండి, తప్పలేదు. బ్రతకాలి కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కొరకు కానీ ఆరోగ్యమే ముఖ్యం అనుకొని అన్నీ వదిలేసి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మనము దేవుని పనిలో ఉంటే ప్రతి అవసరత దేవుడు తన కృపా మహదైశ్వర్యంలో తీరుస్తారు. కాబట్టి మనము దేవుని పనికి ఉపయోగపడే పాత్రలుగా ఉండే ప్రయత్నం చేద్దాం, అంతేగాని తొలగించబడే పాత్రలుగా ఉండొద్దు అని వస్తీ గారి జీవితం నేర్పిస్తుంది. జాగ్రత్త పడదాం, దేవునికి ఇష్టమైన వారిగా, దేవునికి ఉపయోగపడేవారిగా ఉందాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.